హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూసి ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని మొత్తం కవుల నుంచి ప్రశ్నలు మీ ముందుకు తీసుకువచ్చాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మొదటి ప్రశ్న, వేమన ఎన్నవ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ 1 15వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 17వ శతాబ్దం, ఆప్షన్ 4 18వ శతాబ్దం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. వేమన 17వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. నెక్స్ట్ క్వశ్చన్, నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఎవరి పద్యాలలో ఉంటాయి? ఆప్షన్ 1 రావికంటి రామయ్య గుప్తా, ఆప్షన్ 2 కొరవి గోపరాజు, ఆప్షన్ 3 ఆడెపు చంద్రమౌళి, ఆప్షన్ 4 వేమన. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలను వేమన గారు తన పద్యాలలో పొందుపరిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం ఎవరిది? ఆప్షన్ 1 వేమన, ఆప్షన్ 2 శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య, ఆప్షన్ 3 ఆడెపు చంద్రమౌళి, ఆప్షన్ 4 అచ్చి వెంకటాచార్యులు. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం అనేటటువంటిది శ్రీ దూపాటి సంపత్ కుమారాచార్య గారిది. నెక్స్ట్ క్వశ్చన్, ఆడెపు చంద్రమౌళి గారి జన్మస్థలం? ఆప్షన్ 1 ఖమ్మం, ఆప్షన్ 2 వరంగల్, ఆప్షన్ 3 కరీంనగర్, ఆప్షన్ 4 ఆదిలాబాద్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఆడెపు చంద్రమౌళి గారిది వరంగల్ జిల్లా రంగశాయిపేట. నెక్స్ట్ క్వశ్చన్, ఆడెపు చంద్రమౌళి గారి రచన కానిది గుర్తించండి. ఇక్కడ ఆప్షన్ 1 శ్రీ శ్రీనివాస బొమ్మల శతకం, ఆప్షన్ 2 వేములవాడ రాజరాజేశ్వర శతకం, ఆప్షన్ 3 రామాయణ రమణీయం, ఆప్షన్ 4 గౌతమేశ్వర శతకం. ఇక్కడ ఆడెపు చంద్రమౌళి గారి రచన కానిది అన్నాడండి. ఇక్కడ శ్రీనివాస బొమ్మల శతకము, వేములవాడ రాజరాజేశ్వర శతకము, రామాయణ రమణీయం అనేటటువంటివి ఆడెపు చంద్రమౌళి గారి యొక్క రచనలు. ఇక్కడ కానిది అన్నాడు కాబట్టి ఆ గౌతమేశ్వర శతకం అనేటటువంటిది కరెక్టు. ఇది రావికంటి రామయ్య గుప్తా గారి యొక్క రచన. నెక్స్ట్ క్వశ్చన్, రావికంటి రామయ్య గుప్తా గారి బిరుదు కానిది గుర్తించమన్నాడు. ఇక్కడ ఆప్షన్ 1 కవి శశాంక, ఆప్షన్ 2 వరకవి, ఆప్షన్ 3 మంత్రకూట వేమన, ఆప్షన్ 4 కవిరత్న. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇక్కడ రావికంటి రామయ్య గుప్తా గారి బిరుదు కానిది అన్నాడు. ఇక్కడ వరకవి, మంత్రకూట వేమన, కవిరత్న అనేటటువంటివి ఇవి 3 కూడా రావికంటి రామయ్య గారి బిరుదులు. ఈ కవి శశాంక అనేటటువంటి బిరుదేమో ఆడెపు చంద్రమౌళి గారిది. కాబట్టి కవి శశాంక అనేటటువంటిది సరైన సమాధానము. క్రింది వాటిని జతపరచండి అని అడిగాడండి. ఇక్కడ కింది వాటిని జతపరచమన్నాడు. ఇక్కడ వ్యాఖ్యలు ఇచ్చి దేనికి వ్యాఖ్య రాశాడో అడిగాడు. ఇది మల్లినాథ సూరి గారి యొక్క వ్యాఖ్యలు. ఇక్కడ సంజీవని వ్యాఖ్య, ఘంటాపదం వ్యాఖ్య, సర్వంకష వ్యాఖ్య, జీవాతువు వ్యాఖ్య. ఇక్కడ సంజీవని వ్యాఖ్య అనేటటువంటిది కుమార సంభవానికి రాశాడండి. ఇక్కడ ఘంటాపదం వ్యాఖ్య అనేటటువంటిది కిరాతార్జునీయంకు రాశాడు. సర్వంకష వాక్యేమో శిశుపాల వధ, జీవాతు వాక్య అనేటటువంటిదేమో నైషధం అనేటటువంటి దానికి వ్యాఖ్య రాయడం జరిగింది. ఈ కుమార సంభవం ఏమో కాళిదాసు యొక్క రచన, కిరాతార్జునీయం అనేటటువంటిదేమో భారవి గారిది, శిశుపాల వధ అనేటటువంటిదేమో మాగుడిది, నైషధం అనేటటువంటిదేమో శ్రీహర్షునిది. ఈ రచనలకు మల్లినాథ సూరి వ్యాఖ్యలు రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, చెరబండరాజు అసలు పేరు? ఇక్కడ ఆప్షన్ 1 నిఖిలేశ్వర్, ఆప్షన్ 2 బద్దం భాస్కర్ రెడ్డి, ఆప్షన్ 3 ఎల్లారెడ్డి, ఆప్షన్ 4 సుబ్బారెడ్డి. ఇక్కడ ఆప్షన్ 2 అనేటటువంటిది కరెక్ట్ అండి. చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఇది దాదాపు టీజీ ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ బిట్ రావడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మల్లినాథ సూరి గురించి సరికానిది అడిగాడండి. ఆప్షన్ 1 ఇతడు 17 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాశాడు. ఆప్షన్ 2 ఇతడు బాల్యంలో పశువుల కాపరి, యోగి అనుగ్రహంతో తన సాధనతో పండితుడయ్యాడు. ఆప్షన్ 3 ఇతడు కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేసి మహావ్యాఖ్యాతగా పేరు పొందాడు. ఆప్షన్ 4 ఇతడు 18 గ్రంథాలకు వ్యాఖ్యానాలు రాశాడు.
ఇక్కడ సరికానిది అన్నాడండి, కాబట్టి ఆప్షన్ 4 కరెక్టు. ఇతడు 17 గ్రంథాల వ్యాఖ్యలు రాశాడు, ఇది కరెక్టే. ఇతడు బాల్యంలో పశువుల కాపరి. ఈ యోగి అనుగ్రహంతో ఇతడు పండితుడైతాడు. నెక్స్ట్ ఈయన కాశీకి వెళ్ళి 19 శాస్త్రాలను అధ్యయనం చేసి మహా వ్యాఖ్యాతగా కూడా పేరు పొందాడు. ఇక్కడ ఇతడు 18 గ్రంథాల వ్యాఖ్యానాలు రాశాడని అన్నాడు, కాబట్టి ఇది సరికాదు. ఇక్కడ 17 గ్రంథాల వ్యాఖ్యానాలు రాశాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విజేత ఆత్మకథ అనేది ఎవరి రచన? ఆప్షన్ 1 నెహ్రూ, ఆప్షన్ 2 అబ్దుల్ కలాం, ఆప్షన్ 3 గాంధీజీ, ఆప్షన్ 4 సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ 2 కరెక్ట్ అండి, అబ్దుల్ కలాం గారిది ఒక విజేత ఆత్మకథ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రావికంటి రామయ్య గుప్త గారి రచన కానిది? ఆప్షన్ 1 సారస్వత నవనీతం, ఆప్షన్ 2 నగ్న సత్యాలు, ఆప్షన్ 3 గీతామృతం, ఆప్షన్ 4 వరద గోదావరి. ఇక్కడ సరికానిది అన్నాడు, కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఈ సారస్వత నవనీతం అనేటటువంటిది దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచన. ఈ నగ్న సత్యాలు, గీతామృతం, వరద గోదావరి, గౌతమేశ్వర శతకం అనేటటువంటివి రావికంటి రామయ్య గుప్త గారి యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో శేషప్ప కవి గురించి సరికానిది అన్నాడు. ఇక్కడ సరికానిది ఆప్షన్ 1 ఇతడు ధర్మపురి నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం ఇచ్చాడు. ఆప్షన్ 2 ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి. ఆప్షన్ 3 ఈయన రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కనిపిస్తాయి. ఆప్షన్ 4 జన వ్యవహార నుడికారాలను, పదబంధాలను, లోకోక్తులు పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఇతడికి అమిత కీర్తి తెచ్చిపెట్టింది. ఆప్షన్ 5 ఇతడు శివుడిపై అనేక కీర్తనలు చేశాడు. ఇక్కడ సరికానిదే అన్నాడు, కాబట్టి ఆప్షన్ 5 కరెక్ట్ అండి. ఇతడు శివుడిపై అనేక కీర్తనలు చేశాడు అనేటటువంటిది సరైనది కాదు, మిగతావన్నీ కూడా సరైనవే. ఈయన ధర్మపురి నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేశాడు. ఈయన మృదంగం వాయించడంలో మంచి నేర్పరి. ఈయన యొక్క రచనల్లో భక్తి తత్పరతతో పాటు తాత్విక చింతన, సామాజిక స్పృహ కూడా కనిపిస్తాయి. జన వ్యవహారిక నుడికారాలను, పదబంధాలను, లోకోక్తులు పద్య రూపంలో వ్యక్తీకరించినటువంటి ఈయన యొక్క నరసింహ శతకం అనేటటువంటిది ఈయనకు అమితమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్, సింహాసన ద్వాంత్రింశిక ఎవరి రచన? ఆప్షన్ 1 కొరవి అప్పకవి, ఆప్షన్ 2 కొరవి గోపరాజు, ఆప్షన్ 3 కొరవి కసవరాజు, ఆప్షన్ 4 శేషప్ప కవి. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. కొరవి గోపరాజు గారి యొక్క రచన సింహాసన ద్వాంత్రింశిక. ఇతని యొక్క తండ్రి కొరవి కసవరాజు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొరవి గోపరాజు గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ఇతడు పల్లికొండ సంస్థానాధీశుడు, మహారాజు రాణా మల్లన ఆస్థాన పండితుడు. ఆప్షన్ 2 అందరికీ సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా కథలు చెప్పడం ఈయన ప్రత్యేకత. ఆప్షన్ 3 సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైన శాస్త్రాలలో ప్రావీణుడు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఇక్కడ ఆప్షన్ 4 పైవన్నీ కూడా సరైనవేనండి. ఈయన పల్లికొండ సంస్థానాధీశుడైనటువంటి మహారాజు రాణా మల్లన యొక్క ఆస్థాన పండితుడు. ఈయన సులభమైన రీతిలో అర్థమయ్యే విధంగా కథలు చెప్పడంలో ప్రత్యేకత కలిగినటువంటి వాడు. ఈయన సాహిత్యంతో పాటు రాజనీతి, ఛందస్సు, యోగం, జ్యోతిష్యం మొదలైనటువంటి శాస్త్రాలలో కూడా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. నెక్స్ట్ క్వశ్చన్, శేషప్ప గారి ధర్మపురి రామాయణం అనేది అంటే ఇది దేనికి సంబంధించిందని అడగడం జరిగింది. బుర్ర కథన, యక్షగానమా, తోలుబొమ్మలాటన, కథన అని. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. ఈ ధర్మపురి రామాయణం అనేటటువంటిది యక్షగానం. నెక్స్ట్ క్వశ్చన్, ఆడపు చంద్రమౌళి గారి బిరుదు ఏమిటి? ఆప్షన్ 1 సహజ కవి, ఆప్షన్ 2 కవి శశాంక, ఆప్షన్ 3 కవి సార్వభౌమ, ఆప్షన్ 4 కవితా కేతనం. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. కవి శశాంక అనేటటువంటిది ఆడపు చంద్రమౌళి గారి యొక్క బిరుదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆడపు చంద్రమౌళి గారి రామాయణ రమణీయం అనేది ఇది కూడా దీనికి సంబంధించిందని అడిగాడు. అంటే రామాయణ రమణీయం అనేటటువంటిది ఏ ప్రక్రియకు చెందినటువంటిదని. ఆప్షన్ 1 పద్యకావ్యం, ఆప్షన్ 2 యక్షగానం, ఆప్షన్ 3 మినీ కవిత, ఆప్షన్ 4 బుర్రకథ. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. రామాయణ రమణీయం అనేటటువంటిది ఒక పద్యకావ్యం. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదు ఎవరిది? ఆప్షన్ 1 శ్రీనాథుడు, ఆప్షన్ 2 శ్రీకృష్ణ దేవరాయల, ఆప్షన్ 3 మల్లినాథ సూరి, ఆప్షన్ 4 గుర్రం జాషువా. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. వ్యాఖ్యాన చక్రవర్తి అనేటటువంటి బిరుదు మల్లినాథ సూరి గారిది. ఇతడు 14వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతని గ్రామం కొల్చారం.
ఈయన వ్యాఖ్యానాలు రాసి వ్యాఖ్యాన చక్రవర్తిగా కూడా బిరుదు పొందాడు. సంజీవని వ్యాఖ్య, ఘంటాపదం వ్యాఖ్య, సర్వంకష వ్యాఖ్య, జీవాతు వ్యాఖ్య, ఇట్లా 15 గ్రంథాలకు కూడా ఆయన వ్యాఖ్యానాలు రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి కవితా సంపుటి ఏమిటి? ఆప్షన్ 1 శబ్నం, ఆప్షన్ 2 తొక్కుడుబండ, ఆప్షన్ 3 రాగమాల, ఆప్షన్ 4 తెలుగు సాహితీ. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. తొక్కుడుబండ అనేటటువంటిది తొలి కవితా సంపుటి, శబ్నం అనేటటువంటిది ఏమో రెండవ కవితా సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణమూర్తి యాదవ్ గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 ఇతడు తెలంగాణ భాషలో వ్యాసాలు, వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలో చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైనటువంటి శైలి కృష్ణమూర్తి యాదవ్ గారి ప్రత్యేకత. ఇతడు వరంగల్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించాడు. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. ఇక్కడ ఆప్షన్ 5 కరెక్ట్ అండి. పైవన్నీ కూడా కృష్ణమూర్తి యాదవ్కు సంబంధించి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కవి శిఖామణి అనే బిరుదు ఎవరిది? ఆప్షన్ 1 రాయపోలు సుబ్బారావు, ఆప్షన్ 2 అచ్చి వెంకటాచార్యులు, ఆప్షన్ 3 తిరుపతి వెంకట కవులు, ఆప్షన్ 4 వెంకటాచలపతి. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. అచ్చి వెంకటాచార్యులు గారి యొక్క బిరుదు కవి శిఖామణి. నెక్స్ట్ క్వశ్చన్, ఆచి వెంకటాచార్యులు గారి మా ఊరు అనే రచన ఈ మా ఊరు అనేటటువంటి రచన దేనికి సంబంధించిందని అడిగాడు. ఆప్షన్ 1 పద్యకావ్యం ఏకాశ్వాస ప్రబంధం, గద్యకావ్యం ఏకాశ్వాస ప్రబంధం, ఆప్షన్ 3 లఘుకావ్యం ఏకాశ్వాస ప్రబంధం, ఆప్షన్ 4 యక్షగానం. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. లఘుకావ్యం ఏకాశ్వాస ప్రబంధం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వెంకటాచార్యులు గారి రచన కానిది? ఇక్కడ వెంకటాచార్యులు గారి యొక్క రచన కానిది అన్నాడు. ఆప్షన్ 1 ఆండాల్ బుర్రకథ, ఆప్షన్ 2 రాగమాల, ఆప్షన్ 3 మా ఊరు, ఆప్షన్ 4 పచ్చతోరణం. ఇక్కడ రచన కానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 పచ్చతోరణం కరెక్ట్ అండి. ఈ పచ్చతోరణం అనేటటువంటిది దేవులపల్లి రామానుజరావు గారి యొక్క రచన. ఈ ఆండాల్ బుర్రకథ, రాగమాల, మా ఊరు అనేటటువంటివన్నీ కూడా వెంకటాచార్యులు గారి యొక్క రచనలే. నెక్స్ట్ క్వశ్చన్, గమ్యం, ముట్టడి, పల్లవి అనే రచనలు ఎవరివి? ఆప్షన్ 1 బద్దం భాస్కర్ రెడ్డి, ఆప్షన్ 2 చెరబండరాజు, ఆప్షన్ 3 గుర్రం జాషువా, ఆప్షన్ 4 ఏ మరియు బి సరి. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇక్కడ బద్దం భాస్కర్ రెడ్డి, చెరబండరాజు ఈ రెండు పేర్లు కూడా ఒకటే. అంటే బద్దం భాస్కర్ రెడ్డి అన్న, చెరబండరాజు అన్న ఒక్కరే. కాబట్టి ఏ మరియు బి అనేటటువంటిది సరైన సమాధానము. గమ్యము, ముట్టడి, పల్లవి, కత్తిపాట, జన్మ హక్కు మొదలైనటువంటి రచనలు చేయడం జరిగింది ఈయన. నెక్స్ట్ క్వశ్చన్, బద్దం భాస్కర్ రెడ్డి గారి జన్మ హక్కు అనే రచన ఒక డ్యాష్ ఈ రచన దేనికి సంబంధించిందని. ఆప్షన్ 1 పాటల సంకలనం, ఆప్షన్ 2 కథా సంపుటి, ఆప్షన్ 3 కవితా సంపుటి, ఆప్షన్ 4 పద్యకావ్యం. ఇక్కడ జన్మ హక్కు అనేటటువంటిది కవితా సంపుటి అండి. ఈ పాటల సంకలనం ఏమో కత్తిపాట, గమ్యం, ముట్టడి, పల్లవి అనేటటువంటివి ఏమో కవితా సంకలనాలు. నెక్స్ట్ క్వశ్చన్, నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, కవితా విశారద, కవి కోకిల అనే బిరుదులు ఎవరివి? ఆప్షన్ 1 బద్దం భాస్కర్ రెడ్డి, ఆప్షన్ 2 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 3 దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ 4 గుర్రం జాషువా. ఇక్కడ ఆప్షన్ 4 కరెక్ట్ అండి. గుర్రం జాషువా గారి ఈ బిరుదులు నవయుగ చక్రవర్తి, మధుర శ్రీనాథ, కవితా విశారద, కవి కోకిల. ఇంకా ఇవే కాకుండా పద్మభూషణు, కళాప్రపూర్ణ అనేటటువంటి బిరుదులు కూడా ఇతనికి కలవు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గుర్రం జాషువా గురించి సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారతదేశ గొప్పతనం చాటాడు. ఆప్షన్ 2 ఈయన రచనలు సరళంగా అనువనువున తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. ఆప్షన్ 3 ఈయన సామాజిక సమస్యలను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎంచుకున్నాడు. ఆప్షన్ 4 గబ్బిలం, ఫిరదౌసి, నేతాజీ, బాపూజీ వంటి అనేక రచనలు చేశాడు. ఆప్షన్ 5 పైవన్నీ సరైనవి. ఆప్షన్ 5 కరెక్ట్ అండి. పైవన్నీ కూడా సరైనటువంటిదే. ఈయన మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటాడు. అలాగే గబ్బిలం, ఫిరదౌసి, నేతాజీ, బాపూజీ, ఇవే కాకుండా ముంతాజ్ మహల్, క్రీస్తు చరిత్ర, నా కథ, స్వప్న కథ, కొత్త లోకం అనేక ఖండకావ్యాలు కూడా ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, దేవులపల్లి రామానుజరావు గారి తల్లిదండ్రులు ఎవరు? ఆప్షన్ 1 ఆండాలమ్మ వెంకట చలపతిరావు, ఆప్షన్ 2 కామాంబిక కసవరాజు, ఆప్షన్ 3 రాజమ్మ వెంకటరావు, ఆప్షన్ 4 సుబ్బమ్మ సుబ్బారావు.
ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆండాలమ్మ వెంకట చలపతిరావు గారు దేవులపల్లి రామానుజరావు గారి యొక్క తల్లిదండ్రులు. కామాంబిక కసవరాజు అనేటటువంటి వాళ్ళేమో కొరవి గోపరాజు గారి యొక్క తల్లిదండ్రులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రామానుజరావు గారి రచన కానిది? ఆప్షన్ 1 వేగు చుక్కలు, ఆప్షన్ 2 పచ్చతోరణం, ఆప్షన్ 3 తెలంగాణ జాతీయోద్యమం, ఆప్షన్ 4 తృణకంకణం. ఇక్కడ రామానుజరావు గారి యొక్క రచన కానిది అన్నాడండి. ఆప్షన్ 4 కరెక్టు. ఈ తృణకంకణం అనేటటువంటిది రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచన. వేగు చుక్కలు, పచ్చతోరణం, సారస్వత నవనీతం, తెలుగు సాహితీ, తెలంగాణ జాతీయోద్యమం అనేటటువంటివి ఇతని యొక్క రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, దేవులపల్లి గారి ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఒక డాష్? ఆప్షన్ 1 ఆత్మకథ, ఆప్షన్ 2 బుర్రకథ, ఆప్షన్ 3 నాటకం, ఆప్షన్ 4 గజల్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఏ 10 సంవత్సరాల జ్ఞాపకాలు అనేటటువంటిది ఆత్మకథ, దేవులపల్లి రామానుజరావు గారి యొక్క ఆత్మకథ. ఇది కూడా ప్రతి ఎగ్జామ్లో కూడా రిపీట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో దేవులపల్లి గారి గురించి సరికానిది? ఆప్షన్ 1 ఆంధ్ర సాహిత్య సాంస్కృతిక ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, జాతీయ పునర్జీవన మహోద్యమ కార్యకర్త. ఆప్షన్ 2 ప్రాథమిక విద్య దేశాయిపేటలో హై స్కూలు హన్మకొండలో పూర్తి చేశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్కు సేవలందించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించాడు. ఆప్షన్ 4 ఇతడిని తెలంగాణ భీష్ముడు అంటారు. ఇక్కడ దేవులపల్లి గారి గురించి సరికానిది అన్నాడు కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ అండి. ఇతడిని తెలంగాణ భీష్ముడు అంటారని ఇచ్చాడు. తెలంగాణ భీష్ముడు అనేది ఆదిరాజు వీరభద్రరావు గారిని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, శోభ అనే మాసపత్రికను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1946, ఆప్షన్ 3 1955, ఆప్షన్ 4 1940. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 1946లో శోభ అనేటటువంటి మాసపత్రిక 1946లో ప్రారంభించారండి. ఈ శోభా పత్రిక యొక్క సంపాదకుడు ఎవరు అని అంటే దేవులపల్లి రామానుజరావు. ఇది మాసపత్రిక. ఇక్కడనే మీకు 3 ప్రశ్నలు కవర్ అయ్యాయి. అంటే శోభపత్రిక మాసపత్రికనా, వారపత్రికనా, దినపత్రికనా అని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు గారి లక్షణ గ్రంథాలను గుర్తించండి. ఆప్షన్ 1 తృణకంకణం, రమ్యలోకం, ఆప్షన్ 2 జడకుచ్చులు, మాదిరి దర్శనం, ఆప్షన్ 3 రమ్యాలోకం, మాదిరి దర్శనం, ఆప్షన్ 4 మాదిరి దర్శనం, తృణకంకణం. ఇక్కడ ఇవన్నీ కూడా రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలే. ఇక్కడ కాకపోతే లక్షణ గ్రంథాలు అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 కరెక్ట్ అండి. రమ్యాలోకం, మాధురి దర్శనం అనేటటువంటివి లక్షణ గ్రంథాలు. ఇతని యొక్క తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకమల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల అనేటటువంటివి ఇతర రచనలు. నెక్స్ట్ క్వశ్చన్, అద్భుత వర్ణనలు, తెలుగుదనం, దేశభక్తి ఎవరి కవిత్వంలో కనిపిస్తాయి? ఆప్షన్ 1 గుర్రం జాషువా, ఆప్షన్ 2 దేవులపల్లి రామానుజరావు, ఆప్షన్ 3 రాయప్రోలు సుబ్బారావు, ఆప్షన్ 4 ఇవన్నీ సరైనవి. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలో అద్భుతమైనటువంటి వర్ణనలు, తెలుగుదనము, దేశభక్తి అనేటటువంటివి కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. అంటే కవులు వాళ్ళ యొక్క జన్మస్థలాలను గుర్తించమన్నాడు. రావికంటి రామయ్య గుప్తా, రాయప్రోలు సుబ్బారావు, గుర్రం జాషువా, మల్లినాథ సూరి. ఇక్కడ రావికంటి రామయ్య గుప్తా గారిది పెద్దపల్లి జిల్లా మంతని అండి. రాయప్రోలు సుబ్బారావు గారిదేమో గుంటూరు జిల్లా గార్లపాడు. గుర్రం జాషువా గారిదేమో గుంటూరు జిల్లా మినుకొండ. మల్లినాథ సూరి గారిదేమో మెదక్ జిల్లా కొల్చారం. నెక్స్ట్ క్వశ్చన్, ఆచి వెంకటాచార్యులు గారి జన్మస్థలం. ఆప్షన్ 1 రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు, ఆప్షన్ 2 వరంగల్ జిల్లా దేశాయిపేట, ఆప్షన్ 3 మేడ్చల్ జిల్లా అంకుశాపురం, ఆప్షన్ 4 నిజామాబాద్ జిల్లా భీమ్గల్. ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఆచి వెంకటాచార్యులు గారి యొక్క జన్మస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆవునూరు. ఈ వరంగల్ జిల్లా దేశాయిపేట అనేటటువంటిదేమో దేవులపల్లి రామానుజరావు గారి యొక్క జన్మస్థలము. మేడ్చల్ జిల్లా అంకుశాపురం ఏమో చెరబండరాజు గారి యొక్క జన్మస్థలము. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ అనేటటువంటిదేమో కొరవి గోపరాజు గారి యొక్క జన్మస్థలము. నెక్స్ట్ క్వశ్చన్, మల్లినాథ సూరి ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ 1 14వ శతాబ్దం, ఆప్షన్ 2 15వ శతాబ్దం, ఆప్షన్ 3 16వ శతాబ్దం, ఆప్షన్ 4 17వ శతాబ్దం.
ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ అండి. 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి మల్లినాథ సూరి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో చెరబండరాజు గారి గురించి సరైనది? ఆప్షన్ 1, ఇతడు 1965లో దిగంబర కవిగా మొదలై 1970 తర్వాత విప్లవ గేయాలు, కథలు, నవలలు రాశాడు. ఇతడు విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ఆప్షన్ 3, తెలుగు కవిత్వంలో పదునైన వ్యక్తీకరణకు మొక్కవోని దీక్షకు ధిక్కార స్వరానికి ప్రతీక చెరబండరాజు. ఆప్షన్ 4 ఇవన్నీ సరైనవి. ఇక్కడ ఆప్షన్ 4 ఇవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ క్వశ్చన్, గుర్రం జాషువా గారి జనన మరణాలను గుర్తించండి. ఆప్షన్ 1, 1890, 1970. ఆప్షన్ 2, 1895, 1971. ఆప్షన్ 3, 1880, 1972. ఆప్షన్ 4, 1885, 1973. ఇక్కడ ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 1895లో జన్మించాడు, 1971లో మరణించాడు. నెక్స్ట్ క్వశ్చన్, రాయప్రోలు సుబ్బారావు గారి జనన మరణాలను గుర్తించండి. ఆప్షన్ 1, 1890, 1982. ఆప్షన్ 2, 1891, 1983. ఆప్షన్ 3, 1892, 1984. ఆప్షన్ 4, 1893, 1985. ఇక్కడ ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఈయన 1892లో జన్మించాడు, 1984లో మరణించాడు. మీరు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.